అవుతుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అప్పుడు మీరు మున్నార్లో ఉండేవారా? అవును. మున్నార్లో ఎక్కడుండేవారు? మా వారి ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ ఇంట్లో. అప్పుడు మిత్ర గారు కూడా మున్నార్లోనే ఉండేవారు కదా? అవును, కానీ నేను అక్కడున్నట్టు ఆయనకి తెలీదు. నువ్వే చేసావా? లేదు మేడం, మా చెల్లి పెట్టింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మేనేజర్ భాస్కర్ వాళ్ళ చెల్లెలే కదా? మిత్రా, మిత్రా, భాస్కర్ ఇంట్లో ఉన్నది నువ్వా? అవునండి. ఆ రోజు మీరే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు తిడతారన్న భయంతో నేను చెప్పలేదు. అయిపోయింది ఆంటీ. లక్కీ లక్ష్మి కూతురు అని మిత్రకి తెలిసిపోయింది. ఇక కేసు లేదు, ఏమీ లేదు. నువ్వు లగేజ్ సర్దుకోవడమే. ఆ రోజు మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు తిడతారన్న భయంతో అప్పుడు నేను చెప్పలేదు. మరి తన ఇంట్లో ఉన్న లేడీకి లక్కీ పుట్టిందని చెప్పాడు. భాస్కర్ అన్నయ్య అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియడం లేదు. కానీ ఆ రోజు జున్ను మాత్రమే పుట్టాడు. అయ్యాయా మీ ఫ్యామిలీ డిస్కషన్స్? ఇది కోర్టు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? అయ్యా యువలాయర్ గారు, వీళ్ళ ద్వారా మీరు ఏ నిజం నిరూపించాలనుకుంటున్నారో కాస్త చెప్తారా? ష్యూర్, మీరింకా కూర్చోవచ్చు. యువర్ ఆనర్, మిస్సెస్ లక్ష్మి గారు అదే రోజు అదే హాస్పిటల్లో ఒక బాబుకి జన్మనిచ్చారు. అదే టైంలో మిత్రానందన్ గారు కూడా అక్కడే ఉన్నారు. మాట్లాడండి సరియు గారు. పోనీ నేను చెప్పనా? మీకు మిత్ర గారికి బిజినెస్ రైవలరీ ఉంది. తన కంపెనీని మీరు అడ్డదారిలో కొట్టేయాలనుకున్నారు. అది కుదరక ఎలాగైనా మిత్ర గారిని దెబ్బతీయాలని మిత్ర గారికి ప్రాణమైన లక్కీ పాపని దూరం చేయాలని ఈ పార్వతి అనే ఆవిడతో చేతులు కలిపారు. Am I right? చెప్పండి, చెప్పండి సరియు గారు, చెప్పండి, చెప్పండి సరియు గారు, చెప్పండి. మిలాడ్, తను స్ప్రో తప్పింది మిలాడ్. తనకు వెంటనే వైద్య సహాయం అవసరం. త్వరగా ఆమెను డాక్టర్ చూపించండి. తను కోలుకున్నాక తిరిగి సెషన్ స్టార్ట్ అవుతుంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 2 hours. అవునా ఆంటీ? లక్కీ లక్ష్మి కూతురేనని ఎక్కడ తెలిసిపోతుందోనని చాలా టెన్షన్ అయ్యాను. ఆ నిజం బయటపడుంటే ఈ పాటికి కేసు క్లోజ్ అయ్యి నీ పని అయిపోయి ఉండేది. దేవుడే నిన్ను కాపాడాడు. దేవుడు కాదు, లక్కీ తనకి పుట్టిన కూతురేనని నిజం తెలియని లక్ష్మి కాపాడింది. ఇంత దాకా వచ్చాక ఆ నిజం బయటపడకుండా ఆగుతుందా? ఏదేవైనా నీకు ముప్పే మనీషా. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మిత్రాని లక్ష్మి మీదకి ఎగదొయ్యాలి. ఎందుకు నిజం దాచావు అని మిత్ర లక్ష్మి మీద ఫైర్ అవ్వాలి. అప్పుడే
టాపిక్ డైవర్ట్ అవుతుంది ఆంటీ. అదిగో మిత్ర ఒంటరిగా వస్తున్నాడు. వెళ్ళి నువ్వు కక్కాల్సిన విషయం అంతా కక్కే. వెళ్ళు. నేను లక్ష్మి ఇంతలా చీట్ చేస్తుంది అనుకోలేదు మిత్ర. చీటింగ్ ఏంటి? అదే తను మున్నార్లో భాస్కర్ ఇంట్లో ఉండి కూడా ఆ విషయం నీ దగ్గర దాచింది. తప్పుల మీద తప్పులు ఎన్ని చేస్తుంది మిత్ర? తన బ్రతుకంతా మోసమేనా? అందులో మోసం ఏముంది మనీషా? అంతకు ముందు మా మధ్య జరిగిన గొడవల కారణంగా లక్ష్మి నాకు ఎదురు పడలేకపోయింది. అంటే అది తప్పని నీకు అనిపించడం లేదా? ఆ సిచ్యువేషన్లో నువ్వున్నా అలాగే చేస్తావు కదా. అసలు ఆ స్టోరీ నిజమేనంటావా? తను భాస్కర్ దగ్గర ఉండటం అబద్ధమేమో, నీ దగ్గర సింపతి కొట్టేయడానికి లక్ష్మి అర్జున్ కలిసి చెప్పిన కట్టుకదేమో. లేదు మనీషా, లక్ష్మి మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. తను అబద్ధం చెప్పట్లేదని తన మొహమే చెప్తోంది. అంటే నీ మాటలు చూస్తుంటే లక్కీ లక్ష్మికి పుట్టిన పాపే అన్నట్టుంది. కాదు, ఆ రోజు జున్ను మాత్రమే పుట్టాడు అని లక్ష్మి చెప్పింది. లక్కీ గురించి తనకి తెలీదు. థ్యాంక్ గాడ్, నీకు ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు మిత్ర. మై గుడ్నెస్. మరి లక్కీ పార్వతీ కూతురే అయి ఉంటుంది కదా? ఆ విషయమే తెలియాలి. కేసు ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. సరే మిత్ర, తీర్పు మనకి అనుకూలంగా రావాలని నేను కోరుకుంటున్నాను. హ్మ్. మనీషా, మిత్ర ఏమంటున్నాడు? లక్ష్మికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు.